నువ్వు కాఫీ పెట్టావా? నాకు పాలు కూడా ఇచ్చాడు నాన్న. పొద్దున్నే మీరెక్కడికెళ్లారు? మార్నింగే లేపి నన్ను వాకింగ్ కి తీసుకుని వెళ్లారు. అసలు ఈ చలిలో వాకింగ్కి వెళ్ళడం ఎందుకు? అమ్మా, నేను ఎండనక వాననక చలనక వేడనక తిరిగేదాన్ని. ఇవన్నీ నన్నేం చేయలేవు. పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్తే హెల్త్ కి మంచిది. రేపటి నుంచి అమ్మని కూడా లేపి తీసుకువెళ్ళాలి నాన్న. ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది. పర్లేదే, బానే పెట్టావు. కాఫీ పెట్టడం ఏమైనా బ్రహ్మ విద్య? పాలు, కాఫీ పొడి, పంచదార సమపాలనల్లో మిక్స్ చేస్తే మంచి కాఫీ రెడీ. ఆ మిక్స్ చేయడం కూడా అందరికీ రాదు మాస్టరు. పాపం నందిని లేచి ఇవన్నీ బాగానే రెడీ చేసింది చూడు. స్కూల్కి రెడీ అయ్యే టైంకి అన్నీ సిద్ధంగా ఉండాలి అని విక్రమ్ చెప్పినట్టున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఇవన్నీ చేసింది అత్త కాదు, మరి నాన్న. పొద్దున్నే లేచి ఇవన్నీ రెడీ చేశాడు. నన్ను హెల్ప్ చేస్తాను అన్నా నన్ను చేయనివ్వలేదు. అసలు ఎందుకన్నీ నువ్వు రెడీ చేసావు? ఏం చేయను పాపం, నిన్న భవానీ ఎంత ఇబ్బంది పడిందో చూసావుగా. అందుకే ఈరోజు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని భవానీకి బ్రేక్ఫాస్ట్ నేనే రెడీ చేశాను. ఇంకా స్కూల్కి రెడీ అయితే చాలు, బాక్స్ పెట్టేస్తే పని ఫినిష్. నేను చేస్తాను కదా అర్జున్. ఎవరు చేసినా ఒకటే, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా. సారీ శివగామి. నేను థ్యాంక్స్ చెప్తే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను చేసిన పని వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కోటలో ఉండి ఈ ఇంటికి వచ్చాం కదా, నీకు భవానీకి ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేసింది నేనే కదా. ప్లీజ్ అర్జున్, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇదా భైరవీదేవి చూపించిన దారి, ఆమె సంకల్పం ఇది. దాన్ని దాటి మనం ఏమీ చేయలేము. ఇంకొకసారి ఇలా రిగ్రెట్ ఫీల్ అవ్వకు ప్లీజ్. అది కాదు శివగామి. నాన్న, నేను వెళ్ళి రెడీ అవుతాను, సరేనా? బాయ్. సరే సరే, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ వస్తాను. సరే సరే, బాయ్. బాయ్. ఇన్ని పనులు చేయడానికి ఎంత పొద్దున్నే లేవాలి? నన్ను లేపితే నేను లేచి చేసేదాన్ని కదా. నేను చేసింది ఎవరి కోసం? నా కూతురు కోసమే. భవానీకి కావాల్సింది చేసి పెట్టడం నాకిష్టం, తను అడిగింది ఇవ్వడం నా బాధ్యత. ఇందులో తండ్రి ప్రేమ తప్ప శ్రమేమీ లేదు, సరేనా? ఇన్నాళ్ళకి మీకు చేసి పెట్టే అవకాశం దొరికింది. అయినా పేదరికంలో కూడా ఒక రకమైన ఆనందం ఉంది. ప్రేమకి ఆప్యాయతలకి డబ్బుతో సంబంధం లేదని అర్థం అవుతోంది. అన్నీ కోల్పోయి అనుబంధాలు విచ్ఛిన్నమవుతాయని అనుకుంటే కష్టంలోనే బంధాలు గట్టిగా ఉంటాయని ఇప్పుడు అర్థం అవుతుంది. మనసులు మరింత దగ్గరవుతున్నాయి. అదే పేదరికంలో ఉన్న గొప్పతనం. మన దగ్గర డబ్బులున్నప్పుడు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వం. ఒకరికొకరు సాయం చేసుకోవడానికి, పంచుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు టైం ఉంటుంది. ఒకరిపైన ఒకరు ఆధారపడతాం. నేను నిన్ను చూసుకోవాలి, నువ్వు నన్ను చూసుకోవాలి. అప్పుడే ప్రేమ మరింత పెరిగి బంధాలు గట్టిపడతాయి. మనం డబ్బు వెనకాల పడి పడి అన్నీ కోల్పోతున్నామనిపిస్తుంది. అలా అని డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు కావాలి. బతకడానికి అవసరమైనంత కావాలి. అవసరాలు తీరేంత ఉంటే చాలు. సంసారంలో ప్రేమ ఉంటే చాలు. ఉన్నదాంతో సంతృప్తిగా జీవించవచ్చు. పద, రెడీ అవ్వు. నేను భవానీని స్కూల్కి తీసుకెళ్తాను. సరే. మామ్, మామ్, మామ్. ఏంటా అది? మామ్, నీకొక న్యూస్ తెలుసా? ఏంటా అది? నీ ముద్దుల కూతురుతో మాట్లాడిన ఎన్ని రోజులైంది? చాలా రోజులైంది. అది ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మవయ్యుండి నువ్వు కూడా ఫోన్ చేయట్లేదని, నువ్వసలు పట్టించుకోవడమే లేదు అని ఎంత బాధపడుతుందో తెలుసా?
అంటే ఇక్కడ శిశిరానే కూతురులాగా చూసుకుంటున్నాను కదా, ఇక టైం ఎక్కడుంది చెప్పు. అలానే కన్న కూతురుని వదిలేస్తావా? అది అక్కడ నన్ను తిట్టుకుంటుంది, నేనేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతుంది. సర్లే అదంతా వదిలే గాని ఇప్పుడు నీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఏంటి? శివగామి ఎక్కడుందో తెలుసా? తెలీదు, రోడ్డున పడ్డదని మాత్రం తెలుసు. ఇప్పుడు శివగామి ఎక్కడో లేదు, నీ ముద్దుల కూతురింట్లో ఉంది. ఏంటి? ఆ శివగామి నీ అల్లుడు విక్రమ్ దయతో నందిని ఇంట్లో నందిని పంచన చేరింది. అవునా? అవును. ఆ శివగామి ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ నీ కూతురు. నీ కూతురు తిండి తింటూ, నీ కూతురి నీళ్లు తాగుతూ, నీ కూతురి పంచన చేరి బ్రతుకుతుంది. నందినిని శివగామి ఎన్నోసార్లు అవమానించింది కదా. అవును. శివగామితో ఒక ఆట ఆడుకోవడానికి నందినికి ఇదే అవకాశం. అవును, నేను నందినికి అదే చెప్పాను, వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకో అని. నందినికి కాల్ చేసి శివగామిని రాచి రంపాన పెట్టమని చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పానమ్మా, నందిని అందుకోసమే బాగా ప్రిపేర్ అవుతుంది. ఆ శివగామి నా కూతురు చేతిలో అవమానాలు పడటం నా కళ్ళారా చూడలేకపోతున్నానే. జో మామ్, వీడియో తీసి పంపించమని నందినికి చెప్తానులే. ఆ శివగామి బ్రతుకు ఎంత దుర్భరంగా ఉందో కదా. అవును, ఎలాగైతేనే ఒక రకంగా శివగామి మన పంచన చేరినట్టే. అది నా ఆశ ఏంటంటే ఆ శివగామిని మనింటి పని మనిషిలా చేసుకోవాలని. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుందిలే. రా శివగామి, కూర్చో. చాలు అర్జున్. అర్జున్, మనం ఇలా డిపెండ్ అయి ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ముందు మనం ఏదో ఒక జాబ్ వెతుక్కోవాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి, లేదంటే మనం చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. ఏదో ఒక చిన్న జాబ్ దొరికినా ప్రస్తుతానికి మన అవసరాలకి ఉపయోగపడుతుంది. ఏం చూస్ చేసుకోవాలి, ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఎట్నుంచి ప్రయత్నించాలి, అసలేమీ అర్థం కావట్లేదు అర్జున్. అంత పెద్ద బిజినెస్ ఉమెన్ స్థాయి నుంచి, ఒక కంపెనీ ఎండీగా, చైర్మన్గా వ్యవహరించిన స్థాయి నుంచి కిందకి దిగొచ్చి చిన్న పొజిషన్లో వర్క్ చేయాలంటే నీకు చాలా కష్టమే. బట్ ఇప్పుడు నాకు బెస్ట్ పోస్ట్ కావాలంటే దొరకదు కదా అర్జున్. ఏదైనా గౌరవప్రదంగా ఉండే చిన్న జాబ్ అయినా ఓకే కదా. అవును,